ప్రార్థనలు చేస్తే ప్రార్థనలో ఏకీభిస్తున్నారు. యేసయ్యా నేను కూడా ప్రార్థన చేయాలని మీరు ఆశపడుతున్నారు, కానీ సాతానుడు మిమ్మల్ని బలహీనపరిచి ప్రార్థన చేయనివ్వకుండా మిమ్మల్ని ఆటంకపరుస్తున్నాడు. ఈరోజు ఆ బలహీనపరిచే ఆత్మ ప్రతి ఒక్కరిలో యేసునామములో తొలగిపోవునుగాక. బలహీనత అనేది సాతాను నుండి వచ్చేదండి. మనలో సిగ్గు భయం కలిగించేది సైతానుడు మనలో నుంచి పోవాలంటే మనం తెగించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడగాలండి. మనం ఎప్పుడు కూడా బలహీనులుగా ఉండకూడదు. క్రీస్తు సన్నిధిలో బలవంతులుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వెప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో నీ హృదయంలో తేలికమైన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడండి. నువ్వెంత భారముతో, ఎంత ప్రయాసతో, ఎంత కష్టముతో, ఎంత బలహీనంగా దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న బలహీనతను తీసివేసి ఆయన యొక్క శక్తితో నింపి దేవుడు నిన్ను బలపరిచి అక్కడి నుంచి సంతోషంతో దేవుడిని ఇంటికి పంపిస్తాడు.